సో ఇంకోటి చెప్పండి, అంటే బీజేపీకి ఏదైతే సంప్రదాయ ఓట్లు అయితే కొన్ని ఉన్నాయో, అంటే హిందూ అంటే ఎంత కాదనుకున్నా బీజేపీ అనేది హిందుత్వ వాదాంతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రిని డెవలప్ చేసిన తర్వాత వేములవాడగా చేసిన, ఇప్పుడు మీరు చెప్పినటువంటి బతుకమ్మ పండగకి ఒక 10 కోట్లు ఇచ్చి దాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ చేయటం, ఇవన్నీ అదేవిధంగా ఒక బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ చర్యల ద్వారా మీ ఓటు బ్యాంకుని టీఆర్ఎస్ కొల్లగొడుతుంది అనేటువంటి ఇది కూడా ఉన్నది. మైనార్టీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి ఏం చేసింది సార్ టీఆర్ఎస్ పార్టీ? మేము శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం, నౌ ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి. ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నారు? ఎందుకు నమ్ముతారు హిందువులు టీఆర్ఎస్ పార్టీని? అది మేకవన్న పులిలాగా నటిస్తుంది అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ముస్లింలకు 12% రిజర్వేషన్? ఎందుకు తమిళనాడుతోటి పోల్చుకోవాల్సిన అవసరం ఉంది నీకు? ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు? ఎవరిని ప్లీజింగ్ చేయడానికి చేస్తూ ఉన్నారు? నాకు తెలియక అడుగుతాను సార్, చాలామంది అడుగుతూ ఉంటారు సాఫ్రనైజేషన్ అని, హిందూయిజం అని. ఏంది ఈ దేశంలో హిందూ అనే పదం ఏమైనా నిషేధించబడిన పదమా? హిందుత్వం అనేది తప్ప? ఎంతసేపు ముస్లింలని క్రిస్టియన్లని ప్లీజింగ్ చేస్తూనే మాట్లాడాలా? అది ఓటు బ్యాంక్ రాజకీయం కాదా? 180 మంది ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడితే దేశద్రోహమా? హిందువులు మనుషులు గారా ఈ దేశం లోపల? హిందువులకు హక్కులు లేవా? మెజారిటీ ప్రజలకు హక్కులు ఉండవా? కేవలం మైనార్టీలకు మాత్రమే హక్కులు ఉంటాయా? ఒకవేళ అదే నిజమైతే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందూ మైనార్టీలకు ఉన్నటువంటి హక్కులేంది సార్? కాశ్మీర్ నుంచి బయటకు వెళ్ళగొట్టబడినటువంటి కాశ్మీరీ పండిట్ల పరిస్థితి ఏంది సార్? ఎందుకు మాట్లాడేది సార్ ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు? హిందువులు అంటే ఏంది అంటరాని వాళ్ళ ఈ దేశంలో? హిందువులు అనేటువంటి పదాన్ని ఎందుకు అట్లా భూతద్దంలో పెట్టి చూపెడతారు? సాఫ్రనైజేషన్ అంటారు, హిందూయిజం అంటారు. ఏంది దాని అర్థం ఏంది సార్? సాఫ్రనైజేషన్ అంటే ఏంది? కాషాయం దేన్ని సూచిస్తుంది? మంచిని సూచిస్తుంది, పీస్ని సూచిస్తుంది, పరమత సహనాన్ని కోరుకుంటుంది కాషాయం. ఎక్కడో 1-2 సంఘటనలు జరిగితే, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9 మంది 10 మంది విద్యార్థులు చచ్చిపోయారు సార్. అందులో దళితులు 5-6 చచ్చిపోయారు సార్. మిగతా వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చచ్చిపోయారు సార్. ఎందుకు సార్ ఆ రోజు రాహుల్ గాంధీ రాలేదు? ఎందుకు దాన్ని అంత ఇష్యూ చేయలేదు సార్? అంటే ఓటు బ్యాంకు రాజకీయం కోసం కుట్ర చేస్తూ. రోహిత్ వేముల చనిపోయినప్పుడు వచ్చాడు, ఎవరు వచ్చారు సార్? రాహుల్ గాంధీ గారు. నేను అదే అడుగుతున్నాను సార్. 2004 నుంచి 2014 దాకా మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 10 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక ప్రొఫెసర్ రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాసిండు, మా దగ్గర విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ ఆత్మహత్యల్ని నివారించడానికి ఏదైనా మాకు మార్గాలు సూచించండి అని అడిగితే ఒక కమిటీ ఏమైనా హైకోర్టు సూచించింది? మరి మీరు అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 దాకా 10 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు సార్? ఆ రోజు బీజేపీ లేదు కదా, ఆ రోజు హిందూయిత్వం కాదు కదా, నాడు స్మృతి ఇరానీ చెప్పలేదు కదా. మరి ఆ రోజు ఎవరు తప్పు వల్ల చచ్చిపోయారు విద్యార్థులు? ఎందుకు కేసులు నమోదు కాలేదు ఆ రోజు? ఈరోజు రోహిత్ వేములను ఎందుకు ఇష్యూ చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బట్ట కాల్చి మీద బారేసేయాలి. భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన ఒక ముద్ర వేయాలి. అందుకనే కదా సార్ ఈ కుట్రలన్నీ. భారతీయ జనతా పార్టీ అగ్రకులాల పార్టీ అని ఒక ప్రచారం చేయాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ జనం గమనిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓబీసీ ఇంజనీరింగ్ జరిగిన తర్వాత ఇలా ఉత్తరప్రదేశ్లో మేము ఎట్లా గెలిచినాం అనేది ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు, మీడియాకు తెలుసు. ఇంతకాలం మీరు కేవలం ఓటు బ్యాంక్ చూసినటువంటి వ్యక్తులకి మేము బీఫామ్లు ఇచ్చి చట్టసభలకు తీసుకొచ్చినాం సార్. స్వయాన ఈ దేశ ప్రధాని ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు, భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్న రోజు, గెలిపించాలనుకున్నటువంటి అవకాశం వచ్చిన రోజు, ఈరోజు భారత రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరిని పెట్టినాం సార్? ఒక దళిత నాయకుని పెట్టినాం సార్. ఎందుకు పెట్టింది సార్ భారతీయ జనతా పార్టీ? ఇది కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలుగుతాడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరూపించగలిగింది. కాంగ్రెస్లో ఎవరైతారు సార్? ఎన్నడైరు సార్ కాంగ్రెస్లో? ఆ కుటుంబం కాక మీతో ఏ సందర్భాలలో అయింది సార్? మీకు తెలియదా సార్? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎంత చిన్న కుటుంబంకి వచ్చారు, ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలిగిండు? ఇలా రామ్నాథ్ కోవింద్ గారు ఎంత చిన్న కుటుంబంకి వచ్చి ఏ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిండో ఆ నాయకుడిని రేపు రాష్ట్రపతిని చేస్తున్నాం. కాంగ్రెస్ ఏం చేసింది సార్? గెలవగలిగే పరిస్థితి ఉన్న రోజు అగ్రకులాలకు అవకాశం ఇచ్చింది రాష్ట్రపతిగా. మీరా కుమార్ గారిని ప్రణబ్ ముఖర్జీని చేసినప్పుడు ఎందుకు చేయలేదు? ప్రతిభా పాటిల్ని చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయినరు? అబ్జల్యూట్ మెజారిటీ ఉండి గెలవగలిగేటువంటి స్థాయి ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడలేదు, గరీబుల కోసం మాట్లాడలేదు. వాళ్ళు వచ్చి ఇలా మాకు సిద్ధులు చెప్తే ఎట్లా సార్? వాళ్ళ పీఠాలు కదిలిపోతున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. ఒక బీసీ ప్రధానమంత్రి అయిండు, ఒక దళితుడు లేదా ఒక నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళు రేపు రాష్ట్రపతి కాబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తుంది అని చెప్పి చేతలలో చూపెడుతున్నాం. కాబట్టి వాళ్ళ పునాదులు కదిలి మా మీద కాకిగోల చేస్తారు తప్ప ఆర్ఎస్ఎస్ఓ, హిందూయిజమో, బీజేపీ అంటరాని పార్టీలు కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి పార్టీ.
ఈ దేశంలో జాతీయత భావన నెలకొలాలని పాడుతున్నటువంటి పార్టీ, భారతదేశంలో ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ భారతీయులేగా ఉండండి అని చెప్తా ఉన్నాం. భారతదేశంలో తింటారు, భారతదేశంలో తాగుతారు, భారతదేశాన్ని ఆస్వాదిస్తారు. పాకిస్తాన్ జిందాబాద్ అని పాకిస్తాన్ జెండాల్ని యూనివర్సిటీలలో డిస్ప్లే చేస్తుంటే కేసులు పెట్టొద్దంటే ఏం న్యాయం సార్? ఎటు తీసుకుపోతా ఉన్నాం సార్? కెన్ యూ డూ ద సేమ్ థింగ్ ఇన్ చైనా? కెన్ యూ డూ ద సేమ్ థింగ్ ఇన్ పాకిస్తాన్? అట్లాంటి చోట్ల చేయలేనప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని చెప్పింది ఒక సందర్భం వచ్చినప్పుడు, ఏం చెప్పింది? మా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే మా దేశంలో ఉండండి, అంతేగాని మాకు అల్లా చెప్పిండు, మాకు ఖురాన్ ఉంది, మా హక్కులు వేరే ఉంటాయి అనుకుంటే యూ బెటర్ లీవ్ ద ఆస్ట్రేలియా అని చెప్పింది. ఎందుకు దాని మీద చర్చ పెట్టదు మీడియా? కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.